దగ్గరుండి నామినేషన్ వేయించిన మంత్రి పొన్నం అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని అధిష్టానం. ఎవరిని ఇది అధిష్టానం ప్రకటించలేదా? భలే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు టికెట్ ఇవ్వక ముందే నామినేషన్ వేసి వచ్చిందా? మళ్ళీ మంత్రి దగ్గర ఉండి నామినేషన్ వేయించిండు. టికెట్ ఎవరు ఇవ్వలేదట ఈ వెలిచాల రవీందర్ రావుకి. కానీ ఏం చేసిండు మంత్రి? మరి పొన్నం ప్రభాకర్ గారు ఏమైనా పైసలు ఇచ్చా మీకు? పైసలు ఇచ్చే నువ్వే నాకే టికెట్ ఇచ్చిందా అని చెప్పు, నువ్వు వచ్చి వేయమన్నావు అయింది. బండి సంజయ్ మీద కోపమా, లేకపోతే తీన్మార్ మల్లిగాడు వెనకకెళ్ళి ఏమైనా పొగ వచ్చిండా? మొత్తానికి టికెట్ ఇవ్వలేదట. ఇంకా ఇవ్వక ముందే అధిష్టానాన్ని ధిక్కరించిండ్లు, పోయిన్లు నామినేషన్ వేసిండ్లే. మీరే ఆ మొగోళ్ళు నిజంగా. అమ్మ రేవంత్ రెడ్డి బండి సంజయ్కి సపోర్ట్ చేయకపోతే ఎట్లా చేస్తాడు? బండి సంజయ్ గెలవాలనే ఉన్నది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇక్కడ పొన్నం ప్రభాకర్ తీసుకపోయాడు, దగ్గరుండి ఒకటి వేయించేసిండు నామినేషన్. ఇగో క్రమశిక్షణ లేని పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. అది విజన్ లేని పార్టీ, క్రమశిక్షణ లేని పార్టీ, కార్యకర్తలను రౌడీలుగా మార్చే పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కూడా క్రమశిక్షణ లేకుండా అయిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి ఇక్కడ ధిక్కరించి పడేసింది. సోనియా గాంధీని కూడా లెక్క చేయకుండా పోయి కథం నామినేషన్ వేసింది.